ఫోన్ 8GB ర్యామ్కి కూడా చాలా ఇవి మనము కంప్లీట్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అర్జున వ్లాగ్స్. ఈ మధ్య రీసెంట్గా అమెజాన్ సేల్లో నేను ఒకటి పర్చేస్ చేశాను. అదేంటో మీతో పాటు నేను కూడా అన్బాక్సింగ్ చేస్తాను, చూద్దాం రండి. ఐప్యాడ్, ఐఫోన్ ఐప్యాడ్. సో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసరికి ఇది 12.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. అండ్ M3 చిప్ విత్ 8 కోర్ CPU అండ్ 10 కోర్ GPU వచ్చేసింది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 256 GB ఉంది. దీనిలో 128 GB కూడా ఉంటుంది. మనం కావాలంటే అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ర్యామ్ 8GB ర్యామ్. సో మీకు నార్మల్ ఫోన్స్ 8GB ర్యామ్కి, యాపిల్ ఫోన్స్ 8GB ర్యామ్కి, గూగుల్ పిక్సెల్ ఫోన్ 8GB ర్యామ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ర్యామ్ సేమ్ ఉన్నప్పటికీ కెపాసిటీ చాలా హై ఉంటుంది. అండ్ 12MP రేర్ కెమెరా విత్ లిడార్ స్కానర్ అండ్ 12MP ఫ్రంట్ కెమెరా విత్ ట్రూ డెప్త్ టెక్నాలజీ. సో ఫ్రంట్ కెమెరా ఆబ్వియస్గా చాలా బాగుంటుంది కదా అన్నింట్లో కూడా, దీంట్లో కూడా అలానే వచ్చింది. USB-C పోర్టే దీనికి కూడా. అండ్ USB వచ్చేసి 3.2 Gen 2 ఉంది. వైఫై 6 ఉంది. అండ్ బ్లూటూత్ 5.0. 4 స్పీకర్ ఆడియో విత్ స్పేషియల్ ఆడియో వచ్చేసింది. ఇవన్నీ కూడా హార్డ్వేర్ ఫీచర్స్. సాఫ్ట్వేర్ ఫీచర్స్ వచ్చేసి iPad OS 16, ఇది చాలా లేటెస్ట్ వర్షన్. అండ్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా ఇచ్చింది, అదేమో సెకండ్ జనరేషన్ది. ఇప్పుడు నేను ఓపెన్ చేసేది స్మార్ట్ కీబోర్డ్ అనమాట. సో ఇది ఎలా అంటే మనము ట్యాబ్ని, ఐప్యాడ్ని ఇలా కూడా ల్యాప్టాప్ లాగా కూడా యూస్ చేసుకోవడానికి ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ మనకి ఇస్తుంది. సో ఆన్ ద గో, పోర్టబుల్గా ఎక్కడ పడితే అక్కడ కూడా మనము చాలా కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి దీనికి. ఎలా అంటే స్లైడ్ ఓవర్, స్ప్లిట్ వ్యూ, ఇవి మనము కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ AR కేపబిలిటీస్ విత్ లిడార్ స్కానర్ ఉంది. డిజైన్ ఫీచర్స్ వచ్చేసరికి 682 గ్రామ్ వెయిట్ ఉంది. అండ్ ఇది వచ్చి 12.9 ఇంచ్ డిస్ప్లే ఉంది. ప్లస్ ఇవంతా కంప్లీట్గా స్మార్ట్ కీబోర్డ్ విత్ ఐప్యాడ్, స్టైలస్, ఇవన్నీ కంప్లీట్గా కాస్ట్ వచ్చేసి 2.1 lakh పడింది. రీసెంట్గా అమెజాన్ సేల్ ఉంది కదా, అప్పుడు నేను పర్చేస్ చేశాను. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ, నేను ఈ అన్బాక్సింగ్ వీడియో నేను యూజ్ చేసిన 2 months తర్వాత పెడుతున్నాను అనమాట. చాలా చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్గా యాపిల్వి మనం ఏం చెప్పనక్కర్లేదు, స్పెషల్గా బాగుంటుంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కదా. సో యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. దీంట్లో మనకి USB-ది కూడా ఒక పోర్ట్ ఇస్తారనమాట. C పోర్ట్ నుంచి మనం ఏమన్నా కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. అండ్ ఇంకొకటి, అన్నీ బాగుంటాయి కానీ కొంచెం ఆండ్రాయిడ్లో ఏవేవైతే యాప్స్ అవైలబుల్ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. యాపిల్లో మనం అవి కొనుక్కొని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అదొక్కటి మాత్రం కొంచెం నాకు అంత నచ్చదన్నమాట. బట్ ఏం చేస్తాం, యాపిల్ కావాలి అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవుతాం కదా ఆ విషయంలో మాత్రం.